మంచితనాన్ని చులకనగా చూడవాకు. మంచితనాన్ని ఎప్పుడైతే చులకనగా చూస్తావో నువ్వు జీవితంలో ఎప్పటికీ సుఖపడలేవు. అవకాశం అనేటువంటిది 1, 2, 3 సార్లు ఉపయోగించుకుంటే పర్లేదు. అతిగా అవకాశాన్ని వాడుకొని నువ్వు గనక దుర్వినియోగపరిస్తే బ్రతుకు చిందర వందరైపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ చేష్టల గురించి, నీ చేష్టల వల్ల ఎవడైతే మానసిక బాధలకు గురి అవుతాడో అది నీ పిల్లలకే శాపమై చుట్టుకుంటుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ మనిషి అయినా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందో అవతలవాడు నీ గురించి రకరకాలుగా ఆలోచించుకోవచ్చు. అలా ఆలోచించడం వల్ల వాడి ఆలోచనల్లోని వ్యక్తిత్వం చులకన అవుతుంది. దానివల్ల నువ్వే నష్టపోతావు. ఎందుకంటే మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, అంతేగాని అమాయకత్వాన్ని నటిస్తూ పెద్దరికాన్ని కించపరిస్తే మీ జీవితాలే కుక్కలు చించిన ఇస్తర్లాగా తయారవుతాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దుని గౌరవించిన వాడికి ఎక్కడైనా సరే జీవితం సాఫీగా గడిచిపోతుంది. కాబట్టి నువ్వు పద్ధతి ప్రకారం నడువు. నువ్వు పద్ధతి ప్రకారంగా నడిచినప్పుడు 10 మంది యొక్క సహకారం ఖచ్చితంగా నీకు అందుతుంది. అంతే తప్ప నువ్వు కుల పిచ్చితోనో, ధన పిచ్చితోనో, అహంకార పిచ్చితోనో చెలాయిస్తే ఒక్కడి గుర్తుపెట్టుకో, కులం కూడు పెట్టదు. కులం ఎప్పటికీ కూడు పెట్టదు. కులం అనేది వాడుకొని వదిలేస్తుంది. కాబట్టి మంచివాడిని ఎప్పుడూ హింస పెట్టవద్దు. నీ చేష్టలతో మంచివాడు ఎప్పుడూ నీ గురించి ఆలోచించి ప్రశాంతతను కోల్పోకూడదు. అలా చేస్తే నీ బ్రతుకు ఖచ్చితంగా నడియేట్లో సుడిగుండానికి చిక్కిన నావలాగా మిగిలిపోతావు. అవకాశాలను ఎప్పుడు దుర్వినియోగం చేసుకోవాలి. అలా దుర్వినియోగం చేసుకుంటే నీకు, నీ పిల్లలకి, నీ వాళ్ళ అందరికీ నోటి దాకా వచ్చే అవకాశాలు జారిపోతాయి. ఇది లోక సత్యం. లోక సత్యానికి ఎవడైనా సరే తల వంచక తప్పదు. రెచ్చిపోయిన వారే కొంతమంది చెప్తూ ఉంటారు, మేము కమ్మ సోదరులము, నువ్వు సోదరుడు అయితే మాకేంటి, ఇంకోటి అయితే మాకేంటి, ఇంకోటి మేము రెడ్లము, ఇంకోటేమో మేము నాయుళ్ళము. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మింగా మెతుకు లేదు, మీసాలకు సంపెంగా నూనె అన్నట్లు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కులం వల్ల ఎవరికీ ఘనత రాదు, గుణం వల్ల ఘనత వస్తుంది. ఎవడైనా సరే ఒక్కసారి మాట తప్పితే
వాడు మరణ సదృశ్యుడవుతాడు. వాడు ఇవన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే మనసు విప్పి మాట్లాడుకోవడం జరుగుతుందో అప్పుడు దూరాలు ఖచ్చితంగా దగ్గర అవుతాయి. అంతే తప్ప ఏ అహంకారంతోనో నువ్వు చలాయిస్తే చివరికి చిరుగుల బొంతలాగా అలాంటి వాళ్ళ బ్రతుకులు తయారవుతాయి. కాబట్టి ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి, నీ వల్ల ధర్మపరుడైనటువంటి ఒక వ్యక్తి బాధకి గురి అవుతే, నీ వల్ల ధర్మపరుడైనటువంటి ఒక వ్యక్తి వేదనకి గురి అవుతే, నీ వల్ల ధర్మపరుడైనటువంటి ఒక వ్యక్తి వంచనకు గురి అవుతే, సమస్త నరకాలని నువ్వు అనుభవించవలసి వస్తుంది. గుర్తుపెట్టుకో. తినటం తెలిసిన వాడికి, మాట్లాడటం నేర్చిన వాడికి బాధలు ఉండవు, చింతలు ఉండవు. నీ అహంకారం, నీ మూర్ఘత్వం, నీ ధనం, నీ బంగారం, నీ సింగారం, నీ వయ్యారం ఎప్పటి వరకు? నీ శ్వాస ఆడుతున్నంత వరకే. నువ్వు ఆటలాడేది కూడా అంతవరకే. తర్వాత రెచ్చిపోయిన ఆడది, అసమర్థుడైనటువంటి మగవాడు బతికి ఉండగానే భయంకరమైనటువంటి నరకాలను చూడవలసి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నువ్వైనా నేనైనా ఈ సమాజంలో సిగ్గు, లజ్జ, మానం ఉన్న ఎవడైనా సరే ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. ఏమంటావు? కరెక్టే కదా నేను చెప్పింది? జై మాతా మహాకాళి.